మాట్లాడండి. జై భీమ్. జై భీమ్. నేను ఆల్ ఇండియా ప్రజా లేబర్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ పట్టు శ్రీనివాస్, ఎంఏ ఎల్ఎల్బి, ఎంఏ ఎంఫిల్. మరి ఇంత చదువు 30 సంవత్సరాలు చదవడానికి కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ని మొత్తానికి ఈరోజు దండేయడం, ఆయన్ని స్మరించుకోవడం అనేది నా ధన్యతగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు చూసినట్లయితే కార్మికులకి 12 గంటల పనిదినాల నుండి 8 గంటల పనిదినాలకు మార్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరైతే కార్మికులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రెగ్నెంట్గా ఉన్నా సరే పని చేయించేవాళ్ళు, వాళ్ళకి ప్రెగ్నెంట్ సెలవులు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విధంగా భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రాసి రూపాపి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఒకప్పుడు ఊరు బయట ఉండేటటువంటి వాళ్ళకి, ఆదివాసీలకి, వాళ్ళకి 340 ఆర్టికల్ రాసి బీసీలకి, 341 ఆర్టికల్ రాసి ఎస్సీలకి, 342 ఆర్టికల్ రాసి ఎస్టీలకి స్వతంత్రాన్ని ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ఇల్లందులో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, కనీసం ఒక్కరు కూడా దండేయడానికి రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఫలాలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు గుర్తించాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ దక్కాల్సిన గౌరవం భారతదేశంలో ఇంకా దక్కట్లేదు. కాబట్టి మహానుభావుడు ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి, ఐక్యరాజ్యం గుర్తించింది. కానీ మన భారతదేశంలో ఏదో కొంత వెనకబడినట్టుగా కనపడతా ఉంది. రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతులు, వర్ధంతులు, ఆయన ఆశయాలకి అందరూ వర్క్ చేయాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.